మీరు ఎప్పుడైనా మెళ్ళ దండ వేసారా? మీరే ఎక్కలేదురా. ఇదిగో నా దండ నేను తెచ్చుకున్నాను, నా మెళ్ళ నేనే వేసుకుంటున్నాను. నా బాంబర్తికి మాత్రం మీరు దండలు వేస్తారా? రే ఓ దండ అంటే అల్లాటప్పిర్రా కొనుక్కున్నారా? రే కాకినాడ నుంచి కలకత్తా దాకా రిచ్చా చక్రం లేకుండా తొక్కాం, అంతే కదా. ఇదిగో చెప్తున్నాను, ఓట్లో మాట్లాడలేకపోవచ్చు, కానీ రిచ్చా స్టాండ్ లో మట్టుకు కొట్టాలంటే కింగ్ కింగే. ఏడానుకుంటున్నాను మా బాబు కాదా? ఎవరైనా సరే సెకండ్ బిక్కడే ఎవడే అడ్డొచ్చాడు ఆడిస్తారని అదే అది మాకు తెలుసులేవా. సక్కడి బిక్కడి బాల్డ్ హెడ్ కూడా ఏరా సక్కిడి బిక్కిడి ఎవరా? నువ్వు నమస్కారం. దండలేయించుకోవాలని కోరికగా ఉందా? రాత్రి కల్లో కలిగింది బాబా ఏదో కోరిక. ఈసారి తాగుడు మానకపోతే దండలు కాదు అర్ధండాలు వేయిస్తాను. సరే అలాంటి పని ఎప్పుడు చేయకు బాబా. దేశంలో బాంబర్ది ఎక్కడైనా బాగుపడు అని దీవించాడు కానీ ఒక్కలతో ఇస్తానంట వీడు బాబా. నెమ్మది ఇంకెప్పుడు ఇలా వాగవు కదా. శశి నీ రిక్షా మీద ఉంటు బాబా. మందు కొట్టిన కాసేపే నాయకుడు అయిపోవాలని ఎర్రు కొరకు పుట్టుకొస్తుంది. ఆ కాస్త దిగిపోయిందనుకో నువ్వు రాములూరు, నేను హనుమంతుడిని. తోకలేదంతే. తాగుబోతున్నా సక్కడి పిక్కిడి. ఆగు. రిక్షా అంటే వినిపించడం లేదా? రిక్షాలకే వినిపించదు. కనిపించదు కూడా. అప్పు డౌన్లోనేగా మా బతికి ఎల్లమారిపోయేది. చెల్లా కాలేజీకి వెళ్ళాలి, వస్తావా? వస్తావా అని ఒక ఆడపిల్ల అడిగితే రానని మగవెదవేడండి. నేను నీతో మాట్లాడటం లేదు. నాతో బేరం ఆడుతున్నారు. ఇంతకీ వస్తావా రావా? రాకపోవడానికి నీకు నాకు మధ్య తగాదేమన్నా ఉందా? రెడీ. ఎంత కావాలి? 5. బోడి రిక్షాకి 5 రూపాయల? తలకాయల్లో బోడి తలకాయలు ఉంటాయేమో గాని రిక్షాల్లో బోడి రిక్షాలు ఉండవండి. అసలు నువ్వు మాట్లాడుతావు దానికి? ఇదిగో 2 రూపాయలు ఇస్తాను. మిగతా 3 రూపాయలు స్టూడెంట్స్ కన్సెషనా? వస్తావా రావా? తొందర పడతారేటండి. బోని బేరం దెబ్బతిందంటే ఆ రోజంతా బేవర్సే. ఎక్కిసరి జగమే మాయా బతుకే మాయా రిక్షాలతో లైఫ్ ఇంతేనయా. చిచి పొద్దున్నే ఎవరి మొహం చూశాను. ఏ రిక్షా నువ్వు వస్తావా? ఇదిగో అమ్మాయి, ఇక్కడ క్యూ ఉంది, ఆ ప్రకారం బుకింగ్ జరగాల్సింది. అంతే. అయితే నువ్వేరా. మన రేట్ కొంచెం ఎక్కువ, 5 రూపాయలు ఇస్తే గాని రాను. సరే పదా. కలవరమాయే మదిలో నా మదిలో, కలవరమాయే మదిలో నా మదిలో. ఏమండి మిమ్మల్ని డబ్బులు ఇవ్వకుండా వెళ్తారండి? డబ్బులు డబ్బులు. డబ్బులా? ఎవరు నువ్వు? జోక్ చేస్తున్నారా? జోకులా కేకులా? ఏమిటి? వాట్ ఈస్ ది ప్రాబ్లం? చూడండి మేడం, ఇతనెవరో నన్ను డబ్బులు అడుగుతున్నాడు. ఏమిటబ్బాయ్, ఏమిటి సంగతి? ఆవిడ రిక్షాకి వచ్చారండి, డబ్బులు అడిగితే ఇలా మాట్లాడుతున్నారు. చూసారా మేడం, మాకు టొయాటా ఉంది, ఇంపాలా ఉంది, అంబాసిడర్ ఉంది. అలాంటిది నేను రిక్షాలో రావడం ఏంటి? చూడబాయ్, నువ్వేదో రాంగ్ అడ్రస్ వచ్చినట్టున్నావు, మర్యాదగా బయటికి వెళ్ళు. అడ్రస్ కరెక్టేనండి, మనిషే రాంగ్. చిక్కావే ఇంపాలా. ముందు బాబు వేసుకో. అత్తమ్మాయి అత్తమ్మాయి ఆగు, బావకి రొయ్యలు కూడా వండుకొచ్చాను. మన వంటికి రొయ్యలు పడవు. ఎందుకు తినావు? నువ్వు మీసు ఉన్న మగాడివి, రొయ్యకి ఇంత మీసు ఉంటుంది. చచ్చా, నా మీసాన్ని రొయ్యల మీసంతో పోలుస్తావా? నువ్వు చెప్పత్తమ్మా, బావది ఏం మీసు? అదేమిటి ముఖాన్ని బొట్టు లేకుండా వచ్చావు? లేకపోతే అవుతుందట. తప్పమ్మా, బొట్టు సౌభాగ్యానికి గుర్తు. ఉండు తీసుకొస్తాను. అమ్మా,
అడుగుతున్నానని ఏమనుకోకు. నాన్న లేరు కదా, మరి నువ్వు ఆ బొట్టెందుకు పెట్టుకుంటున్నావు? ఇంకెప్పుడు నన్ను ఆ ప్రశ్న వేయకు బాబు. ఇదిగో నీకేమన్నా ఇదుందా? ఆవిడ పట్టుకుని అలా అడుగుతావేమిటి? అయ్యో అదేమిటి అలా చేయగడిగేసుకున్నావు? మొన్న రొయ్యలు కూర. రొయ్యల్లారా, మీ జీవాలు తీసిన ఊసురు నాకు తగిలేసింది, అందుకే ఎవ్వరూ తిండలేదు. పోన్లే, నేనే తింటాను. ఆలస్యమైందా? గౌరవనీయులైన మంత్రి గారు, యువ దంపతులారా, అప్పుడప్పుడు మా బావంటూ ఉంటారు, మీ ఇంటి పేరు సంఘసేవ అని పెట్టుకుంటే బాగుండేది. సంఘసేవ మా ఇంటి పేరు కాదు, నా ఒంటి పేరు అని చెప్తూ ఉంటాను. మీరందరూ ఎక్కడ పుట్టారో నాకు తెలియదు, ఎక్కడ పెరిగారో తెలియదు. కానీ కట్నం లేకుండా, కులాలు చూడకుండా, మతాలు చూడకుండా మీ అందరి పెళ్లిళ్ళు నేను చేయగలిగాను అంటే అది నా గొప్పతనం కాదు, మీ అందరి గొప్పతనం. మరొక విషయం ఏంటంటే, ఇలాగే సంఘసేవ ఇక ముందు కూడా చేసుకోవడానికి భగవంతుడు నాకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు మంత్రి గారు, నమస్కారం. భూపతిరావు కారు సంఘసేవ చేయడంలో క్షమించాలి. మంత్రి గారికి గానే హర్షం పలకం రాదు. వారు సంఘసేవ చేయడంలో చాలా ప్రబుద్ధులు. వారి సంఘసేవకు మెచ్చి ఉడతా బట్టితో ప్రభుత్వం తరపు నుంచి ఈ 50,000 రూపాయల చెక్కు ఆయనకి ఇస్తున్నారు. అంతేకాదు, వారిట్లాంటి సంఘసేవ చేస్తున్నంతకాలం ఇట్టాకే ఇస్తా ఉంటానని మనవి చేసుకుంటున్నాను. ఇదేంటి మనిషి పాతిగా? అంతగా మాట్లాడింది. చాలా చాలేవయ్యా, పొద్దున్న 7 గంటలకు వచ్చాం, ఇప్పుడు 11 అయింది. ఈ 4 గంటలు బిగినెస్ చేసుకుంటే ఎంత వస్తుందో తెలుసా? ఏమిటో గొడవ పడుతున్నారు? వీళ్ళకే 25 రూపాయలు చాలు అంటండి. వాళ్ళతో ఎందుకయ్యా గొడవ పడతావు? ఇంకో 5 రూపాయలు ఇచ్చి పంపించేయి. ఇదేమన్నా కూరగాయల బేరం అనుకున్నావా? మనిషికి 50 వస్తుంది. 50,000 చెక్కు మీరు మింగేసి మనిషికి 50 ఇవ్వడానికి ఏడుపేంటి? సరే తలొక 50 ఇచ్చి పంపించేయి. వస్తుంది, ఒక పట్టు పట్టాలరా. చక్కిడి పిక్కిడి బావ్ నువ్వు అనాలే గాని బేరవాడిని డబ్బులు దులిపినట్టు దులిపేస్తే. ఇదిగో అబ్బాయి. అబ్బాయి? నేను అబ్బాయిలా కనిపిస్తున్నాను దండం? నా పుస్తకం ఏది? పుస్తకమా? అసలు ఎవరు నువ్వు? నేను ఎక్కడ చూసినట్లేదే. చూడు, అది నా కెమిస్ట్రీ నోట్బుక్. హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి. ఇది ఎక్కడ బేరం దొరికిందిరా బాబు పొద్దున్నే? అసలు ఆవిడ స్టేటస్ ఏమిటి? టొమాటో రసంతో నడిపే టొయోటా కారు ఉంది, బాదం పాడుతో నడిపే ఇంపాలా ఉంది, అంబాజీపేట ఆవదంతో నడిపే అంబాసిడర్ ఉంది. అన్ని కార్లు మహారాణి కూడా మనకి రెచ్చా ఎక్కుతారా? అదే అర్థం కావడం లేదురా బ్రదర్. అనే రెచ్చా కొనుక్కుని తనే తొక్కుకుంటారు. ప్లీజ్, సారీ చెప్పుకుంటాను. నీ 5 రూపాయలకి వడ్డీ కలిపి 10 రూపాయలు ఇచ్చేస్తాను. నా నోట్బుక్ ఇచ్చేయి. మరి నీ పొగరకు ఫీజు కూడా ఇవ్వాలి. అదంత ఖరీదు? సత్యభామదైతే ఒక చెప్పు ఖరీదు,
ఈ రాజుదైతే ఒక 100 నోటు ఖరీదు. అలాగే ఇస్తాను. ముందు పుస్తకం ఇవ్వు. ఇక్కడ కాదు, నీ కాలేజీ గేటు ముందు నీ స్నేహితురాలు ఎదుట నీ టీచర్ల సమక్షంలో ఇవ్వాలి. ఇస్తావా? ఇస్తాను. ఇస్తానన్నాక రాక చేస్తానా? ఎగో డ్రైవర్, నువ్వు వెళ్ళు. జయంబు నిశ్చయంబురా భయంబు లేదురా, జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా, జంకు గొంకు లేక ముందు సాగి పొమ్మురా. ఏమిటోనండి, పూర్వ రోజులు వేరు, ఇప్పటి రోజులు వేరు. మాట్లాడకుండా తొక్కలేవా? మాట్లాడుతుంటే హుషారుగా తొక్కుతానండి. మీరేం కంగారు పడకండి, మీ పరీక్ష టైంకి నేను మిమ్మల్ని చేరుస్తా కదా. అన్నట్టు నేనేం చెప్తున్నాను, పూర్వ రోజులు వేరని కదా మా నాన్నగారు చెప్తుండేవారు, స్త్రీలను గౌరవించాలి, పూజించాలి అని. కానీ ఈ రోజుల్లో మీలాంటి వాళ్ళని చూస్తుంటే అదే ఆ బుద్ధి పట్టడం లేదు. అయ్యో, త్వరగా పోనివయ్యా దేవుడా, అవతల నాకు టైం అయింది. ఉండవమ్మా, నీకే డబ్బున్న పిల్లవి. ఏ యాపిల్ జ్యూస్ తాగి రిక్షా ఎక్కావు, నేను గంజి తాగి బయలుదేరాను. ఒక్కదు అయ్యో, పంట ఆపోయా, నా చీర ఆపోయా, నా చీరయ్యా బాబు, ఆపో ఆపోయా. అమ్మో, మీ పరీక్షకు టైం అయిపోతుంది. అయ్యో, నేను ఆపను, మీ పరీక్షకు టైం అయిపోతుంది. ఆపో ఆపో, ఆపోయా బాబు, ఆపో ఆపోయా, నీకే చెప్తుంది. నా చీర తీసి పెట్టు. అమ్మో, పరాయి ఆడవాళ్ల చీరలు నేను తాకను. ఈ దెబ్బతో మీ పరీక్ష గోవిందా. నిన్ను సరే